ఇద్దరు పిల్లలు ఉన్న మదర్గా పిల్లల హెల్త్ విషయంలో పేరెంట్స్ ఎంత జాగ్రత్తగా ఉంటారో నాకు తెలుసు. కామన్గా వచ్చే కఫ్, కోల్డ్, ఫీవర్ ఎలా డీల్ చేయాలో తెలిసినప్పటికీ ఆందోళన అనేది సర్వసామాన్యం. అలాంటిది పెద్దగా అవగాహన లేని పన్ను నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. నమస్తే అండి, నేను మీ డాక్టర్ సింధూరి, MDS పెరియోడాంటిక్స్. చిన్న పిల్లల్లో పాలపళ్ళు ఎరప్ట్ అవుతున్న సమయంలో టీతింగ్ అంటాం. అలాంటప్పుడు వాళ్ళకు గమ్స్లో ఇరిటేషన్ ఉంటుంది. అలా మరీ చిన్న పిల్లల్లో ఇరిటేషన్ ఉన్నప్పుడు వాళ్ళు యూజ్ చేసే టీథర్స్ని కొంచెం చిల్ చేసి ఇస్తే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. ఈ పాలపళ్ళు ఊడిపోతున్న సమయంలో కూడా పళ్ళు కదిలి ఊడిపోతున్నప్పుడు నొప్పి చెప్తుంటారు పిల్లలు. అలాంటప్పుడు కూడా కోల్డ్ ఐటమ్స్ ఇస్తే వాళ్ళకి కొంచెం కంఫర్ట్ ఉంటుంది. పర్మనెంట్ పళ్ళు ఎరప్ట్ అవుతున్న టైంలో చిగురు కొంచెం వాపు వచ్చి ఎరుపై ఎరప్షన్ జింజవైటిస్ అంటాం. అలాంటి సమయంలో వాళ్ళు నొప్పి చెప్పినప్పుడు కొంచెం గోరువెచ్చటి నీటిలో ఉప్పేసి పుట్లించమంటే వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఇలా కాకుండా నోట్లో అల్సర్స్ అయినప్పుడు కూడా పిల్లలు నోట్లో నొప్పి చెప్తుంటారు. ఇంకొక కారణం పళ్ళు పుచ్చినప్పుడు నొప్పి వస్తుంది. పళ్ళు పుచ్చితే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా అలర్ట్ అయ్యి మీ దగ్గరలో డెంటిస్ట్కి చూపించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. పాలపన్నే కదా, పుచ్చితే తీసేస్తే సరిపోతుంది, ఏం ట్రీట్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారా? దానికోసం నా నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ.